హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ అనేది చాలామందికి లేడీస్ కంటే ఫేవరెట్ ప్లేస్ కదా. అలాంటప్పుడు మనము కొద్దిగా బిజీ ఉన్నప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి అలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ డీప్ క్లీనింగ్ అనేది చేసుకోలేము. కానీ మంత్లీ వన్స్ ఇలాగా చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయ్యామనుకోండి, డీప్ క్లీనింగ్ చేసిన దానిలాగే మన కిచెన్ అనేది నీట్గా అయితే ఉంటుంది. దానికోసం కొన్ని టిప్స్ని అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇంట్లో వేస్ట్ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా. అంటే ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ, స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ కొన్ని బాక్సులు అయితే వస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా అలాగ స్టోర్ చేసుకోకుండా జస్ట్ మనకి అవసరానికి ఏమైనా ఉపయోగపడతాయి అన్నప్పుడు ఒక 4-5 బాక్సెస్ అలాగే ఉంచేసుకొని ఇంకా మిగిలినవన్నీ కూడా బయట పడేయడం బెస్ట్. ప్రతిదీ కూడా మనం కిచెన్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా క్లీనింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది, డస్ట్ చేరడం ఎక్కువ అవుతుంది, స్పేస్ అనేది తక్కువ అవుతుంది. అందుకని చెప్పి మనకి ఎంత కావాలో, ఎన్ని లిమిట్లో కావాలో అవి మాత్రమే ఉంచుకొని మిగిలినవి ఎవరికైనా ఇవ్వడం, లేదు అంటే పడేయడం అయితే చేయొచ్చు. ఎందుకంటే అది సపరేట్గా మనం మనీ పెట్టి కొన్న బాక్సెస్ అయితే కాదు కదా. ఇక కిచెన్లో మెయిన్ మనకి ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనేది మనం కిచెన్ నీట్గా ఉన్నా లేకపోయినా ఓకే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్ కనుక నీట్గా లేదనుకోండి, బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎక్కడ ఏం పెట్టామో అర్థం కాదు. ఒక్కొక్కసారి పెట్టి అవి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ముందు వేరే వస్తువులు అయితే పెట్టేస్తూ ఉంటాం కదా. అలాగా కనిపించకుండా పెట్టినప్పుడు వాటిని మర్చిపోతూ ఉంటాము, అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పటికప్పుడు డైలీ ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్ని ఒక్కసారి నైట్ పడుకునేటప్పుడు కానీ, ఉదయం లేచిన వెంటనే కానీ ఎప్పుడైనా సరే ఒకసారి చెక్ చేసుకొని మనకి ఏమైనా వేస్ట్గా యూస్ చేసే వస్తువులు ఉన్నాయా, లేదంటే రేపటికి ఏం యూస్ చేయాలి అవి తెలుసుకొని నైట్ చెక్ చేసుకున్నాం అనుకోండి, అవి ముందు పెట్టుకోవాలి రేపు వాడుకోవాల్సినవి. ఒకవేళ మార్నింగ్ చెక్ చేసుకుంటే ఈజీగా అప్పుడు బయట పెట్టేసి ఆ రోజు వాడుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే మనకి బెస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి వస్తువుల్ని మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం, మర్చిపోవడం వల్ల కానీ, చూడకపోవడం వల్ల కానీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ర్యాక్స్. ఓపెన్ కిచెన్ అంటే మనకి దుమ్ము అనేది ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అది న్యూస్ పేపర్స్ వేసినా, ఇలాగా కవర్స్ షీట్స్ ఉంటాయి కదా, అవి వేసినా సరే మనకి డస్ట్ అనేది ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అలా అని చెప్పి మనము టైం లేనప్పుడు కూడా టైం తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే మనకి మిగిలిన పనులు ఒక్కొక్కసారి ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మనము ఇలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫస్ట్ లైన్లో మనకి బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ డస్ట్ ఉందనుకోండి, సెకండ్ లైన్ కూడా తీసుకోవచ్చు. లేదు సెకండ్ లైన్ బాగుంది, ఫస్టే మనకి డస్ట్ కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ లైన్లో ఉన్న బాటిల్స్ అన్నీ కూడా తీసేసి జస్ట్ క్లాత్తో అలా పేపర్ మీద కానీ తుడిచేసామనుకోండి, ఆ డస్ట్ అంతా కూడా పోతుంది. ఒక్కొక్కసారి బాక్సెస్ పైన కూడా డస్ట్ అనేది చేరుతూ ఉంటుంది కదా, వాటిని కూడా క్లాత్తో నీట్గా తుడిచేసామంటే ఆ డస్ట్ అనేది అస్సలు ఉండదు, మనకి నీట్గా కనిపిస్తుంది కిచెన్ అనేది. ఈ విధంగా చేయడం వల్ల డీప్ క్లీనింగ్ చేయాల్సిన పని అయితే ఉండదు. ఇప్పుడు మనము మంత్లీ 2 మంత్స్కి డీప్ క్లీనింగ్ చేసుకునే వాళ్ళం, ఒక మంత్ ఎక్స్ట్రా తీసుకొని టైము అప్పుడైతే చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే కిచెన్లో మనకి ఎంతవరకు లిమిట్ ఉందో అంతే అయితే పెట్టుకోవాలి. మెయిన్గా ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు మాత్రం. అదే మోడ్రన్ కిచెన్ లాగా ర్యాక్స్కి డోర్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి కొన్ని ర్యాక్స్లో అన్నీ పెట్టి స్టోర్ చేసినా కూడా మనకి లోపల ఉంటాయి కాబట్టి ఒకవేళ అటు ఇటుగా ఉన్న నీట్గా లేకపోయినా సరే పెద్దగా కనిపించవు. కానీ ఇలా ఓపెన్ కిచెను తర్వాత ర్యాక్స్ లేకుండా మనకి హాల్లోకి ఒక్కొక్కసారి కనెక్ట్ అయి ఉంటుంది కిచెన్. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కిచెన్ అనేది డస్టింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనము యూస్ చేయని కొన్ని ఉంటాయి కదా, హాట్ బాక్సులు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిని కౌంటర్ టాప్ మీద పెట్టుకోకుండా ఇలాగా అప్పుడప్పుడు యూస్ చేస్తామన్న వస్తువులన్నీ కూడా ఒక ర్యాక్లో పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ప్రతిసారి వాటిని తీయాల్సిన అవసరం అయితే ఉండదు. నేనైతే ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఒక సైడ్ ర్యాక్ అంతా కూడా క్లీన్ చేశాను. ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ర్యాక్ అనమాట. స్టీల్వి అన్నీ పెట్టేసుకుంటూ ఉంటాను.
మనము ఇప్పుడు కిచెన్లోకి వస్తువులు పెద్దగా కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు మనము ఏ ఫంక్షన్కి వెళ్ళినా, అది గుడ్ కానీ బ్యాడ్ కానీ దేనికి వెళ్ళినా సరే ఒక గిఫ్ట్ ఐటమ్ అనేది ఇవ్వడం ఫార్మాలిటీ అయిపోయింది కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక గిఫ్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా వాటిని చక్కగా యూస్ చేసుకోవచ్చు. మనం కొనుక్కొని ఆ గిఫ్ట్గా వచ్చినవి వాటిని అక్కడ పెట్టేసుకుంటే కిచెన్లో వస్తువులు అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు కిచెన్లో ఐటమ్స్ కొనడం అనేది మెయిన్గా స్టీల్వి చిన్న చిన్న బాక్సెస్ కొనడం అనేవి చాలా వరకు తగ్గించారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి గిఫ్ట్ ఐటమ్స్ అనేవి ఎక్కడికైనా వెళ్ళినా ఇస్తూ ఉంటారు కదా అన్నట్టుగా. ఇంక ఇక్కడ వచ్చేసరికి సైడ్ ర్యాక్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కౌంటర్ టాప్ ఉంటుంది కదా దాని కింద అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ర్యాక్స్లో ఇలాగా రైస్ చేసుకునే బౌల్స్, కర్రీస్ అన్నీ కూడా పెట్టామనుకోండి ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది కదా. చిన్న చిన్నవి కింద పెట్టుకుంటే అందుకోవడానికి ఈజీగా ఉండదు. అందుకని పెద్ద పెద్ద వస్తువులు అన్నీ కూడా ఈ కౌంటర్ టాప్కి కింద పెట్టుకుంటే మనకి బెస్ట్ అనమాట. మనము పళ్ళెలు లాంటివి ఉంటాయి కదా, 1, 2, 3 అవి ర్యాక్స్లో ఇలా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే టక్కన మనము వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తెచ్చిన వాటిలో పెట్టేసుకునే అక్కడ పెట్టుకోవడానికి వీలుగా. తర్వాత పిల్లలు స్కూల్కి కనుక వెళ్ళే వాళ్ళు ఉంటే క్యారేజ్ బాక్సులు తెచ్చుకుంటాం కదా, అవి క్లీన్ చేసి అవి వేసుకోవడానికి ఒక పళ్ళెం ఇలాగా సపరేట్గా ఒక 2, 3 అలాగా కింద ర్యాక్లో కనుక లైన్గా పెట్టుకున్నాం అనుకోండి టక్కన ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవచ్చు. లేదు అవి ఒక ర్యాక్లో నిలబెట్టేసామనుకోండి వాటిని తీసి వస్తువులు వేస్తాము, అవి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అనమాట. అందుకని వాటికి సపరేట్గా ఒక స్పేస్ అనేది మనమైతే ఇవ్వాలి. ఇవి వచ్చేసరికి వాడని అంటే మిక్సీకి ఒక 2, 3 జార్లు వస్తాయి, మనం 2 వాడతాం, ఇంకోటి వాడం కదా, వాటిని పక్కన పెట్టేసుకుంటాను. ఈ విధంగా క్యారేజీలు అన్నీ కూడా మనకు 1, 2, 3 అలా ఉంటాయి కదా. ఇలాగ వాడినవన్నీ కూడా డస్ట్ పడకుండా మనం పెద్ద పెద్ద డబ్బాలు కానీ ఇలాగ టిఫిన్లు కానీ ఉంటాయి కదా వాటిల్లో వేసేసి మూత పెట్టేసామనుకోండి అవసరమైనప్పుడు చక్కగా యూస్ చేసుకోవచ్చు. వాటికి డస్ట్ పడదు, మనకి ఎక్కువ స్పేస్ కూడా ఆక్రమించవన్నమాట. ఇంకా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాక్సెస్ని ఒక సైడ్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి అన్ని బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టలేము. ఒకవేళ కొన్ని తక్కువలో వస్తువులు ఉన్నప్పుడు అనుకోండి కొన్ని బాక్సెస్ మాత్రం పెడతాం, మిగిలినవి పెట్టుకోవడానికి కిచెన్లో ఖచ్చితంగా ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. లేదంటే ఆ వస్తువుల్ని మరలా మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసామనుకోండి ఏ డబ్బాల మీద అలాగా ఆ క్లమ్సీనెస్ అనేది కనిపిస్తుంది. వీటన్నిటికి కూడా మనము బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే లిమిట్గా కిచెన్లో వస్తువులు అనేవి మెయింటెనెన్స్ చేసుకోవడం. ఇంకా నాకైతే ర్యాక్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. 2 ర్యాక్స్ వచ్చి ఇంకా కింద కౌంటర్ టాప్ కింద ర్యాక్స్ వస్తాయి. కానీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ కౌంటర్ టాప్ కింద పెట్టుకుంటే తీసుకోవడం కష్టము. అందుకని చెప్పి నేను ఇలాగా అరేంజ్ చేసుకున్నాను ర్యాక్స్ అనేవి కిచెన్లో. ఏ విధంగా అరేంజ్ చేశాను అన్నది మన ఛానల్లో ఒకసారి అయితే వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇవి వచ్చేసరికి మనకి శారీస్కి వచ్చే బాక్సెస్ అనమాట. వీటిల్లో మనకి కర్రీస్కి వాటికి ప్లాస్టిక్ బాక్సులు వస్తాయి కదా, అవి ఒక 4, 5 తీసి అలా పెట్టేసుకుంటాను. ఒకవేళ ఎవరికైనా ఏమన్నా పంపించాలన్నా మనం ఏదైనా ఇంట్లో ఉన్న డబ్బాలు సరిపోకపోయినా ఫ్రిడ్జ్లో ఎక్స్ట్రాగా స్టోర్ చేసుకోవాలన్నా ఇలాంటివి యూస్ చేసుకోవడానికి కొన్ని అలా పెట్టేసుకుంటాను అనమాట, అన్నీ పడేయకుండా. ఇంకా పోపుల డబ్బా అన్నీ కూడా ఇక్కడైతే స్టోర్ చేసుకుంటాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి కౌంటర్ టాప్ మీద ఒక ర్యాక్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసరికి మనకి అరమరకి బండలు అనేవి పోస్తూ ఉంటారు కదా, అదొకటి మిగిలిందనమాట. మాది రెంటెడ్ హౌసే, కాకపోతే బయట మెట్ల కింద వాళ్ళకి ఎక్స్ట్రా అయ్యి ఒకటైతే ఇలా పెట్టారు. ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చి నేను ఈ విధంగా కౌంటర్ టాప్ మీద పెట్టి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించేవి అంటే పొడులు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ర్యాక్లో అయితే పెట్టాను అనమాట. ఒక్కొక్క దానికి సంబంధించి మనం ఒక్కొక్క ర్యాక్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అన్ని క్లమ్సీగా పళ్ళు, డ్రై ఫ్రూట్స్, పప్పులు అన్నీ ఒకదానికొకటి కలిపేసామనుకోండి మనకి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది, వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలాగా వేటికి అవిగా సపరేట్గా అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి చిన్న మనకి టైల్స్ ముక్క ఉంటే దాన్ని కూడా ఈ విధంగా పెట్టాను. చిన్న చిన్న కప్పులు, గ్లాసువి ఇలా పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది. మనకి
మిగిలిన వాటితో కలిసిపోకుండా ఉంటాయి అని చెప్పి ఇలా అయితే పెట్టుకున్నాను. మనకి ర్యాక్స్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నిటిని కూడా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేపర్ని కూడా తీయకుండా జస్ట్ నేను అలాగా క్లాత్తో తుడిచేసి ఇంకా వస్తువులు అయితే అరేంజ్ చేసుకున్నాను. డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు వీటన్నిటిని కూడా మార్చేయచ్చు అని చెప్పి. ఇంకా కౌంటర్ టాప్ దగ్గర కూడా ఈ విధంగా మిక్సీకి గ్రైండర్ కింద కూడా ఈ విధంగా తుడిచేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం మిక్సీకి వేసినప్పుడు ఒక రకమైన పొడి లాంటిది కింద పడుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఇంకా ఈ ఎండాకాలం నల్ల చీమలు ఎర్ర చీమలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అవి అక్కడికి వచ్చాయి అనుకోండి, ఇంకా మిగిలిన వస్తువులు కూడా రైస్ అవి కూడా చేరుతాయి అన్నమాట రైస్లో కూడా. అప్పుడు ఇంకా అది వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా నీట్గా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకుంటే దోమలు బల్లులు బొద్దింకలు ఇవి రాకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి ఒక్కసారి ఎంట్రీ అయ్యాయంటే బొద్దింకలు కనుక వాటిని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టము. అందుకని చెప్పి ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాను నేనైతే. ఇంక ఇది వచ్చేసరికి పూల బుట్ట అనమాట. ఇంతకుముందు వాడేవాళ్ళు కదా, ఇప్పుడైతే పెద్దగా ఎవరు వాడట్లేదు, అందుకని ఈ విధంగా యూజ్ చేసుకుంటాను. ఇది వచ్చేసరికి హాల్లో టేబుల్ దగ్గర ఉంది. నా వీడియోస్ కనుక ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇలాగా ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా చూడడానికి బాగుంటుంది కదా. మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ కిచెన్లోనే. మనం వంటలు బాగా కుదరాలి, నీట్గా రావాలి, టేస్టీగా రావాలి అంటే మనము ఇక్కడున్న క్లైమేట్ని కూడా మంచిగా అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. షింకులో అంట్లు ఎక్కడ వస్తువులు అక్కడ దుమ్ము దుమ్ముగా లేకుండా ఉంటే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేసి మనము ఎక్కువ ఐటమ్స్ చేయకపోయినా తక్కువ ఐటమ్స్ కూడా టేస్టీగా అయితే వస్తాయి. ఇలా మనము కిచెన్ని మెయింటెనెన్స్ చేసుకుంటే మన మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది వంట చేసేటప్పుడు, అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి నూనెలు అంటే కొన్ని డీప్ ఫ్రై చేసినవి మరలా డీప్ ఫ్రై చేయకూడదని చెప్తారు కదా, అందుకని చెప్పి డీప్ ఫ్రై చేసింది ఒక క్యాన్లో, మామూలు నూనె ఒక క్యాన్లో, నెయ్యి ఒక క్యాన్లో ఇలాగా దగ్గరగా పెట్టుకుంటే మనకి ఏంటంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉప్పు ఇలాంటివన్నీ కూడా. ఇక మెయిన్గా కిచెన్లో గ్యాసు, తర్వాత షింకు, ట్యాప్స్, బ్యాక్ సైడు టైల్స్ ఇవి మాత్రం నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్, మసాలా, నాన్ వెజ్ ఇవన్నీ చేసినప్పుడు ఎక్కువ గ్యాస్ అనేది పైన పడుతూ ఉంటుంది కదా, నూనె మసాలాలు అంతా కూడా అయిపోయిన వెంటనే చక్కగా ఒక్కసారి అప్పటికప్పుడు మనము క్లీనింగ్ చేసుకోలేకపోయినా గ్యాస్ని ఒక క్లాత్తో తుడిచేసుకున్నా చాలు, నీట్గా అయితే ఉంటుంది. మెయిన్గా మనము జిడ్డు చేతులతో కానీ ఏదైనా వంట చేస్తూ టక్కన మనము ట్యాప్స్ని తిప్పేస్తూ ఉంటాము, అప్పుడు ఆ మరకలు జిడ్డు అంతా కూడా వాటికి అంటుకుని పోతుంది కదా. అలాంటప్పుడు మనము ట్యాప్స్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి కిచెన్ అంతా నీట్గా ఉండి ట్యాప్స్ కనుక మురిగ్గా ఉన్నాయనుకోండి అస్సలు బాగోదు కదా చూడడానికి. అందుకని చెప్పి ఇంకా వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. మనకు ఉన్నంతలో నీట్గా పెట్టుకునే విధంగా అయితే కిచెన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఆర్గనైజింగ్ వస్తువులు మనం కొనకపోయినా సరే మనకి బయట చక్కగా మనీ ప్లాంట్స్, లీవ్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ కూడా దొరుకుతాయి కదా, వాటిని పనికిరాని బాటిల్స్లో అయినా సరే వాటర్ పోసేసి అలా చక్కగా ఒక 4 ఆకులు 4 పూలు కనుక పెట్టామనుకోండి మనకి మంచి ఫీల్ వస్తుంది. అది కిచెన్లోనే కాదు, హాల్లో అయినా బెడ్రూమ్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. దీనికోసం మనం మనీని కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా కిచెన్లోకి టవల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి మనము కాటన్ క్లాత్ వాడని కొన్ని పాత బట్టలు అయితే ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే అవే యూజ్ చేస్తూ ఉంటాను. వాటిని అయితే మరలా వాష్ చేయడం అయితే ఉండదు, డైరెక్ట్గా కొద్దిగా మురికయ్యాయంటే పడేయడమే. అదండి ఇవాళ వీడియో అయితే. ఈ టిప్స్ అయితే మీకు కనుక యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను షేర్ చేయాలనుకున్న వీడియో ఇది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.